ముందుగా అతిథుల పరిచయం శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే ఉద్యమం ఉద్రిక్తం. జార్ఖండ్ అసెంబ్లీకి ర్యాలీగా వెళ్ళిన వేలాది మంది విద్యార్థులు అడ్డుకున్న పోలీసులు వాటర్ క్యానింగ్ అవన్నీ చేసినా కూడా చాలా జాగ్రత్తగానే చేయాలని వాళ్ళ ప్రయత్నంగా కనపడుతున్నట్టుగా వార్తలు సూచిస్తున్నాయి. వర్షాలు కురవాలి, ప్రాజెక్టులు నిండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహావరుణ యాగం చేశారు నాగార్జున సాగర్ దగ్గర. శ్రీశైలంకి వచ్చే వాటర్ కూడా ఫ్లో తగ్గిందని వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మరి అటువంటిప్పుడు న్యాచురల్గానే నాగార్జున సాగర్ కూడా ఇంకా నిండలేదు. దీంతో కాస్త తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. పీఎం ఏక్తా మాల్ టెండర్లో భారీ కుంభకోణం, అక్రమాలపై స్వతంత్ర విచారణ జరిపించాలి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసిన కేటీఆర్. ఏక్తా మాల్ టెండర్లో ఎటువంటి అవకతవకలు జరగలేదన్న మంత్రి శ్రీధర్ బాబు. కోటికి పైగా ఓట్లు హుష్. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలైజేషన్ కాని 73.52 లక్షల ఓట్ల తొలగింపు. గ్రేటర్ జిల్లాలోనే హైదరాబాద్లోనే 43 లక్షల ఓట్లు అవుట్. ఈ హైదరాబాద్లో 41% ఓట్లు గాయబ్. 47.31 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలకు వచ్చింది 27.9 లక్షలే. సో పురుషోత్తరెడ్డి గారు, ఈ హైదరాబాద్లో నిజానికి డూప్లికేట్ ఓట్లు ఇవన్నీ చాలా కాలంగా ఉన్నాయని అనుకుంటుంటాము. సరే, కొంత కావాలని తీసేశారా లేకపోతే అవన్నీ పక్కన పెడితే, అంటే ఇంతకాలం జరిగిన ఎలక్షన్స్ అన్నీ ఇట్లాంటి బోగస్ ఓట్లతోటి, డూప్లికేట్ ఓట్లతోటే జరిగినట్లు అనుకోవాలా? మనం వేల సంఖ్యలో జిల్లాలకి, వందల సంఖ్యలో జిల్లాలకి, ఆంధ్రప్రదేశ్కి ఓటర్లు తరలి వెళ్ళిన తీరు, ఇప్పుడు బయటపడుతున్న ఈ ఓటర్ల జాబితా సవరణలో బయటపడుతున్న వైనం మీద మీకేమనిపిస్తుంది? లోటుపాట్లు ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ మరి ఇంతకాలం జరిగిన ఎన్నికల్లో ఏ రకంగా జరిగినట్లు అనుకోవాలి? కొమ్మిన గారు నమస్కారం. బేసిక్గా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో ఓటర్కి, ప్రజలకు ఒక భయం పుట్టుకుంది పారదర్శకత పైన కానీ, తమ ఓటుకి సంబంధించి కానీ. ఇప్పటి వరకు డౌట్ ఏంటి? నా ఓటు ఉందా లేదా, నా ఓటు నేనే ఎవరైనా వేసేస్తున్నారా అని. ఇప్పుడు డౌట్, నా ఓటు నేను వేసిన వాడిగా పడిందా లేదా అని. ఒక ఉల్టా పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు సిటీస్లో ఆ సమస్య ఉంది. ఎందుకంటే మనం హౌసెస్ మారుతుంటాం, రెంటెడ్ హౌసెస్ మారుతుంటాం, వలసలు పోతుంటాం, ఇవన్నీ నేచురల్గా జరుగుతుంటాయి. ఇదే కారణంతో చేర్పులు మార్పులు చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. అది నిరంతర ప్రక్రియ. ఇంతకుముందు జరగలేదా? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు మార్పులు చేర్పులు, ఇప్పుడు మాత్రమే జరుగుతుందా? ఇప్పుడు మాత్రమే భయం ఎందుకు వస్తుందంటే, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక దిశానిర్దేశం SIRకి సంబంధించి చేసే ప్రమాదకర హెచ్చరికలు 2 చేశారు. బెంగాల్ ఎలక్షన్ పరకాల ప్రభాకర్ కూడా ఆ విషయాలు ప్రస్తావించారు. బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఓట్లు తొలగింపుకి కన్నా తక్కువ సంఖ్య. మమతా బెనర్జీ గారు ఓడిపోవడానికి ఆడ తొలగించిన ఓట్లు చాలా భారీగా ఉన్నాయి. ఇక్కడ స్టాలిన్ గారు తమిళనాడు ఎలక్షన్స్ ఇవన్నీ అంతేందుకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు పోలైన ఓట్లు 52 లక్షలు అయితే, వైసీపీ ఓడిపోయింది 50 లక్షల ఓట్లతో. అంటే ఇవన్నీ ఏం చేస్తాయి? లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇట్లాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలి. ఇక్కడ పారదర్శకంగా వ్యవహరించకపోవడం వల్ల ప్రతిదీ అనుమానించాల్సి వస్తుంది. ఇప్పుడు SIR లో మీరు అన్నట్టు హైదరాబాద్ కానీ, మా తిరుపతిలో కానీ కొన్ని వేల ఓట్లు పోతాయి. ఒక్క ఓటు పోయినా ఇది అధికార పార్టీ కోసం చేస్తున్నారు అని జనం నమ్ముతున్నారు. ఇది పంచాయతీ. అంత విశ్వాసాన్ని ఎలక్షన్ కమిషన్ కోల్పోకూడదు. ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఆ విశ్వాసాన్ని కోల్పోయింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం పోయినప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసే ప్రతి ప్రక్రియ అనుమానంగా చూస్తాం. ఇది కేవలం అధికార పార్టీ వాళ్ళు చూస్తున్నారా, మమ్మల్ని ఓడించడానికి చేస్తున్నారు? ఎందుకంటే ఫలితాలు చూసినప్పుడు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి, ఆన్సర్ చేయరు దేనికి. అది ఒక విచిత్రమైన పరిస్థితి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించే అనుమానం రావడం. ఏముంది పారదర్శకత? త్రిసభ్య కమిటీలు 100% సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేసినారు. ప్రధానమంత్రి కేబినెట్ సిఫార్సు, ప్రతిపక్ష నాయకుడు 2:1 అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి వాతావరణం, పారదర్శకత లేకపోవడం, ఇన్ టైంలో సమాధానం చెప్పడం, పరకాల ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు లేవనైతే మేము సమాధానం చెప్పం అనే పద్ధతిలో బిహేవ్ చేయడం వల్ల ఈరోజు ప్రతిదీ అనుమానం వస్తుంది. దీంట్లో కొంత ఉంది. అయితే మీరు అడిగిన ఒక మౌలికమైన ప్రశ్న ఏమొస్తుంది? ఇన్ని రోజులు ఓటేసినారు కదా, ఆ తీర్పులన్నీ మనం అప్రజాస్వామ్యం అనుకుందామా? ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి SIR లో బహుశా రేపు మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారు కాబట్టి రాని వాళ్ళు కవర్ కావచ్చేమో. ఏదైనప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ విశ్వాసాన్ని కోల్పోవడం, అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల ఈ అనుమానాలకు తావిస్తుంది. రైట్, బాగా చెప్పారు. డూప్లికేట్లు ఓట్లు తీసేయడం తప్పు కాదు, కానీ
ఉన్న ఓట్లు తొలగించాలనే కుట్రలు జరగకుండా ఉంటే అందరూ సంతోషిస్తారు. చెన్నపట్నం టు విశాఖపట్నం అంట భాగస్వామ్య సదస్సుకు చెన్నై నుంచి మొదటి రోడ్ షో. ఆల్రెడీ లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అంటారు. మళ్ళీ విశాఖపట్నం సదస్సు కోసం రోడ్ షోలు నిర్వహించి మళ్ళీ కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోందంట. ఇక తల్లి బిడ్డ పేరుతో దోపిడీ. ఆసుపత్రుల నుంచి బిడ్డలను ఇళ్లకు తరలించే సేవలను వదలని చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు ధర అమాంతం పెంచేసి ప్రజాధనం లూటీ. గత ప్రభుత్వంలో 2022లో ట్రిప్పుకు 895 రూపాయలు ఖరారు. ఇప్పుడు అదే సేవకు 1640 రూపాయలు చెల్లిస్తున్న బాబు సర్కార్ అట. ధర్మవరంలో చేనేత కార్మికులు భారీ నిరసన చెప్పారు. కలెక్టరేట్ను ముట్టడించిన వెలుగొండ నిర్వాసితులు. రాజధానికి రై రై అంటే విజయవాడ నుంచి అమరావతిలో జరుగుతున్న భారీ ఖర్చు దాని మీద వార్తలు రాయటం మానేసి ఇంకేముంది అమరావతిలో జరిగిపోతుందని ఎంతసేపు జనాన్ని మభ్యపెట్టడం కోసం ఎల్లో మీడియా నానా పాటలు పడతా ఉంది. ఇది రాజకీయ శక్తుల కుట్ర. భారతీయ సిమెంట్ సంక్షోభం వెనుక రాజకీయ శక్తుల కుతంత్రాలు. తొలగింపునకు గురైన కార్మికులను వెనక నుండి ఉసుగొల్పుతున్నారు. 10 మంది వల్ల 1300 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి. సంస్థ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల రోజుకు 6 కోట్ల మేర నష్టం. కళ్ళెదుటే జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఉత్పత్తి సజావుగా సాగేందుకు చట్టం చర్య తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి. శేఖర్ గారు, ఇప్పటికైనా ఏమన్నా నిన్నటికి కూడా మార్పు ఏమి రాలేదా ప్రభుత్వ వైఖరిలో భారతీయ సిమెంట్స్ ఇష్యూలో? సార్, ఇది నిజంగా రెడ్ బుక్ సార్. మొదటగా మీకు అలాగే పురుషోత్తం రెడ్డి గారికి, సాక్షి టీవీ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. రెడ్ బుక్ అరాచకాలిక పరాకాష్ట సార్. ఇది ఒకవైపు ఏమో పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ అంటారు సార్, బ్రాండ్ ఏపీ అంటారు, విశాఖ ఇప్పుడే చదివాను కదా, విశాఖలో పెట్టుబడుల సదస్సు కోసం చెన్నై వెళ్తున్నారంట, రోడ్ షోలు చేస్తారంట. సో ఆ రూపంలో ఖర్చు పెడుతున్నారు మళ్ళీ. సరే, ఎంత దుర్మార్గం అంటే ఆల్రెడీ 17 సంవత్సరాలుగా ఉంది. 15,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నాయి సార్ భారతీయ సిమెంట్స్. ఆ భారతీయ సిమెంట్స్ కి గత వారం రోజులుగా సార్ ఏదైనా భారతీయ సిమెంట్స్ లో వైలేషన్స్ ఉన్నాయనుకో సార్, గవర్నమెంట్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ గూండాలు ఆపడం ఏంటి సార్? ఇది ఎక్కడైనా చరిత్రలో చూసాం మనం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతే సార్ కింగ్ ఫిషర్ ఫ్యాక్టరీకి సంబంధించి మాకు కాంట్రాక్ట్ ఇకపోతే ఆపేస్తామని ఆపేస్తారు సార్. కింగ్ ఫిషర్ బీర్ ఫ్యాక్టరీ శ్రీకాకుళంలో రణస్థలంలో సార్. తర్వాత ఇంకో పక్క చూస్తే అల్ట్రాటెక్ సిమెంట్ ఆపేస్తారు సార్. బూడిద కోసం కొట్టుకుంటారు సార్. ఇప్పుడు ఏకంగా భారతీయ సిమెంట్స్ లైమ్ స్టోన్ నుంచి రాకుండా అడ్డు పెట్టేస్తారు సార్. మరి ఇది ఎక్కడ పెట్టుబడులకి పరిశ్రమకి స్వర్గధామం? నేను అడుగుతున్నాను సార్, ఇంతకు ముందు ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ కి వ్యతిరేకంగా లెడ్ కలుస్తుంది, గ్రామాలు కంటామినేట్ అయిపోతున్నాయి, గ్రామాలు విషతుల్యమైపోతున్నాయి అని చెప్పేసి అమర్ రాజా ఫ్యాక్టరీకి నోటీస్ ఇచ్చాం సార్. ఫ్యాక్టరీ వెళ్ళిపోమని కాదు సార్, ఉత్పత్తి ఆపేయమని కాదు, కేవలం మీరు ఆ పొల్యూషన్ ఏదైతే వస్తుందో దాన్ని అరికట్టండి అని. దాన్ని పొలిటిసైజ్ చేసి అమర్ రాజా ఫ్యాక్టరీని తరిమేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసినటువంటి వీళ్ళు అమర్ రాజా ఫ్యాక్టరీ ఎక్కడికి వెళ్ళలేదు సార్, అక్కడే ఉంది సార్ అమర్ రాజా ఫ్యాక్టరీ. తప్పుడు ప్రచారం చేశారు. మొన్నటికి మొన్న నారా లోకేష్ గారు రాష్ట్ర ప్రజల చేత క్షమాపణ చెప్పించారు సార్. ఆయనకి ఏం దుర్మార్గం అర్థం కాదు సార్. కానీ ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీని ఉత్పత్తి నిలిచిపోయింది కేవలం తెలుగుదేశం పార్టీ రౌడీలు గుండాల వల్లే సార్. అది సో ఇది ఎక్కడి ఇప్పటికి కూడా పరిస్థితులే మార్పు రాలా, ప్రభుత్వంలో వైఖరిలో ఏం మార్పు రాలా, పోలీసులు ఏం చర్య తీసుకోవట్లా, ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవట్లేదు సార్. నిజంగా రోడ్డు మీద నడిపించాల్సింది 15,000 మంది కుటుంబాల ఈ రోజు భవిష్యత్తుని గాలిలో దీపంలో నిలబెట్టినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ రౌడీలు గుండాల మీద. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రోడ్డు మీద నడిపిస్తారు, వీళ్ళ చేతికి గొడ్డళ్ళు రాడ్లు కత్తులు ఇచ్చి ఆపిస్తారు సార్. దుర్మార్గం ఏంటంటే అడుగుతున్నాను సార్, గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సార్ హెరిటేజ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక్క చుక్క పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపారా? ఓకే, ఇష్యూ అదంతా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. అంటే తాజా పరిస్థితిని ప్రేక్షకులకు వినిపించాలనే ఉద్దేశంతో అంతవరకే అడిగాను. మిగతా అన్ని కూడా మళ్ళీ ఆ సందర్భాన్ని బట్టి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. పగలు లీడర్, రాత్రి స్మగ్లర్. పట్టుబడ్డ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుడు తోట వెంకటాద్రిపై ఉదయం పూట టీడీపీ కార్యక్రమాల్లో చీకటి పడితే ఎర్రచందనం ముంగిట్లో బిజీ. ఒక పక్కేమో ఈ పరిస్థితి, రెండో పక్కేమో టీడీపీ వాళ్ళే ఇట్లా స్మగ్లింగ్ అవుతున్నట్లుగా పొరపాటున వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి వాటిలో ఉన్నట్లు తెలిస్తే కూడా విపరీతమైన ప్రచారం చేసేవాళ్ళు అసలు ఎక్కడ మాట్లాడట్లేదు కదా. పురుషోత్తం రెడ్డి గారు మీరేమంటారు దీని మీద? కొమ్మినేని గారు, బేసిక్ గా జనరల్ జర్నలిస్ట్ గా మీకు తెలుసు, అక్రమాలు ఎవడు చేస్తాడు, పవర్ ఉండేవాడు చేస్తాడు. సాధారణ సూత్రం, నాకేం ఆధారాలు లేవు.
అపోజిషన్ వాడు చేయలేడు కదా. జనరల్ గా ధైర్యం ఎవరికి వస్తుంది, తెగింపు ఎవరికి వస్తుంది అంటే ఆ పవర్ ఉండేవాడికి వస్తుంది. 99%, 1% మినహాయింపు ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆడ మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయంటే, ఆ మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయంటే పవర్ ఉండేవాడు చేస్తున్నాడని అర్థం. కాబట్టి ఆ పవర్ ఉండేది ఎవరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం. కాబట్టి కూటమి ప్రభుత్వం రియాక్ట్ కావాలి, ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు చర్య తీసుకోవాలి. అప్పుడు మాట్లాడరు. తర్వాత 6 నెలల తర్వాత ఎవడన్నా అక్రమాలు చేసి తాట తీస్తానంటారు. ఆయన కూడా అక్రమాలని చేసేస్తాడు. కాబట్టి మళ్ళీ తాట తీసేది ఎందుకు? కాబట్టి జరిగినప్పుడే తాట తీస్తే ఇంకొకటి చేయకుండా ఉంటాడు, వాడు కొనసాగించకుండా ఉంటాడు. ఆ పద్ధతి ప్రభుత్వం పాటిస్తే బాగుంటుంది. లేకపోతే ఏదో సమాజం మెప్పు కోసం మాట్లాడినట్టుగా చూడాల్సి వస్తుంది. రైట్. ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపు 50,000 నుంచి 75,000 చేస్తున్నట్లుగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రకటించారు. మద్యం పాలసీ రెన్యువల్, మరి ఇదేమవుద్దో, ఈ గతంలో ఇప్పటికే ఉన్న వాళ్ళైతే మళ్ళీ దరఖాస్తులు తీసుకుని రెన్యువల్ చేసేసే అవకాశం ఉంది. ఆ 1900 కోట్ల లైసెన్స్ ఫీజులుగా చెల్లిస్తే ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తారట. మరి దీంట్లో ఏమైనా మతలబు ఉందా లేక పద్ధతి ప్రకారమే చేస్తున్నారా అన్నది తెలియదు. ఇక గోవిందనామాలతో ప్యారడీల వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం. ఇది ఎక్కడ కూడా. ఇంకోవైపు ఏమో ఇసుక ధరలు వైఎస్ఆర్సీపీ పాలనలోనే నయమని మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. వీళ్ళిద్దరూ దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి హోరాహోరీగా నడుస్తూ ఉంది. అక్కడ జరుగుతున్న అరాచకాలు, ఇద్దరు గుట్లన్నీ బయట పెట్టేస్తున్నారు. అక్కడ జరిగిన ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అరాచకాలు వీటన్నిటి మీద. సో అటువంటి వాటి మీద స్పందించని పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ ఇష్యూలో అంత దారుణంగా వ్యవహరించిన వ్యాఖ్యలు చేసిన పెద్దలు ఇప్పుడు గోవిందనామాలతో ప్యారడీలని చాలా బాధపడుతున్నారు. శేఖర్ గారు మీరేమంటారు? సార్, నిజంగా హిందుత్వం మీద మొట్టమొదటి నుంచి హైందవుడి హిందుత్వం గురించి మాట్లాడితే ఇలాంటి సమస్యలు రావు సార్. కానీ నాస్తికులు సనాతన ధర్మ వేషధారణ చేస్తేనే ఇలాంటి సమస్యలు వస్తాయి సార్. ఎందుకంటే కానీ తప్పది, మీరు అట్లా అనద్దులే సార్. చెగోవీరా నాస్తికుడే కాదా? పెరియార్ ఎవరు సార్? అవును, వాళ్ళు రామస్వామి పెరియార్ ఎవరు సార్? పెరియార్ నాకు ఆదర్శం, పెరియార్ బాటలో నేను వెళ్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ కి రావడం వల్ల వచ్చిన సమస్యలు సార్. మారారేమో, ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి మారారనుకోవచ్చుగా. కాకపోతే ఇప్పుడు ఆయన మాటలు తిరుపతి లడ్డు విషయంలో ఒక రకంగా ఈ ఇష్యూలో ఏదో ప్యారడీ చేశారని అంటంలో ఉన్న అర్థం ఏమిటి అనేది ఒకటి. 2, జనసేన వర్సెస్ టీడీపీ అంత గందరగోళం జరుగుతుంటే ఎక్కడ మాట్లాడట్లేదు కదా ఒంగోలుకు సంబంధించి అనేది. సార్, పవన్ కళ్యాణ్ గారితో వచ్చిన సమస్య ఏంటంటే ఆయనకి ఏదైతే ప్లస్ అవుద్దో అదే మాట్లాడతారు సార్. అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడతారు సార్. సో అతను మాట్లాడాల్సింది ఎవరంటే ఆడబిడ్డల మీద ఈ రోజు అత్యంత పాశవికంగా కర్కశంగా జరుగుతున్నటువంటి దాడుల మీద మాట్లాడాలి సార్. మాట్లాడరు సార్. అదే విధంగా కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మట్టి దగ్గర నుంచి, మైన్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, భూముల దగ్గర నుంచి, రేషన్ మాఫియా మొత్తం A to Z కుమ్ముడే అన్నట్టుగా గుద్దేస్తా ఉన్నారు సార్ అవినీతిలో. సో దాని మీద మాట్లాడరు సార్. ఇక రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తి పడగ విప్పి సామాన్యులను కూడా కాటేస్తా ఉంది సార్. సో దాని మీద ఆయన ఎక్కడా మాట్లాడరు సార్. వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళే నేరుగా దాడి చేస్తా ఉన్నారు సార్. దాని మీద ఎక్కడా మాట్లాడరు సార్. సో ఆయన కాపు కాసినటువంటి వర్గానికి కాపు నేస్తం లేదు, కాపు రిజర్వేషన్ లేదు. దాని గురించి ఆయన ఎక్కడా మాట్లాడరు సార్. కానీ ఆయనకి ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడతారు సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ రోజు రాష్ట్రంలో దుమారం లేపాల్సిన మాటలు సార్. దామచర్ల జనార్దన్ డ్వాక్రా రుణాలకు సంబంధించి కూడా స్కామ్ చేశాడని మాట్లాడుతున్నారు సార్. డ్వాక్రా రుణాలు కూడా ఆఖరికి మహిళలకు అందాల్సినటువంటి డ్వాక్రా రుణాలు, రేషన్ దందా నుంచి 25 లక్షల అయితే దామచర్ల జనార్దన్ గారు ఏమన్నారంటే, నువ్వు పార్టీ మారావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పడి జైల్లో ఉండేవాడు మీ అబ్బా కొడుకులు ఇద్దరని శ్రీనివాసరెడ్డి గారిని హెచ్చరించారు. ఈయనేమో ఇద్దరం దమ్ముంటే చూసుకుందాము, నువ్వు చేస్తున్న అరాచకాలని బయట పెట్టగలను నేను, ఇద్దరం ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎవరు గెలుస్తారో చూద్దాం రా అని ఈయన సవాల్ విసిరారు సార్. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం మాట్లాడే మాట, తప్పు మన వాళ్ళు చేసినా శిక్ష విధిస్తాం, తోలు తీస్తాం, తాట తీస్తామని వీళ్ళు స్టేట్మెంట్ సార్. మరి దామచర్ల జనార్దన్ గారి స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఆ పార్టీలో ఉంటే నేను తోలు తీసేవాడిని, ఈ పార్టీకి వచ్చేటట్టు వదిలేసిన అంటారు సార్. అంటే వీళ్ళు ఏమన్నా వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి పార్టీయా? అంటే వీళ్ళ హత్యలు చేసి, అరాచక శక్తులు చేసి, భూ కబ్జాలు చేసి, దోపిడీలు చేసి మీ పార్టీలో చేరితే వాళ్ళని వదిలేస్తామని చెప్పి మీరు ఏమన్నా ఇస్తా ఉన్నారు? ఈ రోజు ఇండికేషన్ ఏమన్నా ఇస్తున్నారా? అదొక యాంగిల్ అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్ని ఆరోపణలు చేశారు, ఇసుక, మద్యం అన్నిటి మీద, దామచర్ల జనార్దన్ గారి మీద. మరి దాని మీద సమాధానం రావాలిగా ప్రభుత్వం. అక్కడ నిజంగా అట్లాంటి ఘోరాలు, అక్రమాలు జరుగుతున్నాయా లేదా?
లేదు తప్పుడు ఆరోపణ చేశారా బాలినేని గారు, లేదు బాలినేని గారి మీద ఈయన తప్పుడు ఆరోపణ చేశారన్న దాని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. సంయమనం పాటించండి అని సందేశం పంపించారట. సార్ అంటే మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి వెళ్ళినటువంటి సంయమనం అంటే ఏందో తెలుసా సార్? ఇంతకు ముందు మనం సంయమనం చూసాం సార్, ఏదైతే దెందులూరులో సార్ ఎంఆర్ఓ గారిని కొట్టినటువంటి సంఘటనలో సంయమనం పాటించాలని చెప్పారు. సంయమనం అంటే వాటాలు పంచుకోండి అని సార్. ఆ వాటాలు పంచుకోండి అదే సంయమనం సార్. వాటాలు నువ్వు ఒక్కడవే తింటే ఆయన కోపం వస్తుంది, వాటాలు పంచుకోండి అన్న విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తారు సార్. ఇంతకు ముందు కూడా మనం చూసాం సార్, చాలా సందర్భాల్లో ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు లీడర్లు కొట్టుకుంటే నీకిది అని చెప్పేసి పంచిన పరిస్థితి చూసాం సార్. ఈ రోజు కూడా సంయమనం అంటే అదేనా? కాకపోతే మేము ఇప్పుడు అడిగేది ఒకటే సార్, ఎక్కడైనా దోపిడీలు, దొమ్మిలు, దౌర్జన్యాలు, హత్యలు అన్ని చేసి మీ పార్టీలో చేరితే మీరు చర్యలు తీసుకోము అని చెప్పి ఇండికేషన్ ఇస్తున్నారా? కాదు మీరు అమాయకంగా అడుగుతున్నారు. కానీ గతంలో మన ఆలూరు ఎమ్మెల్యే గారు ఉండి మంత్రిగా పనిచేసిన ఆయన మీద ఇదే చంద్రబాబు గారు, ఇదే లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఎన్ని ఆరోపణలు చేశారు. తర్వాత టీడీపీ టికెట్ ఎంత ఘనంగా ఇచ్చారు, ఇవన్నీ చూసిన వైనమే కదా. కాదు పెద్ద ఆశ్చర్యపోవక్కర్లేదు. రైట్, ఓకే. పురుషోత్తం రెడ్డి గారు మీరేమంటారు? వీరేంటి గోవిందనామాల ప్యారడీలు అంటారు, రెండో వైపు ఏమో జనసేన వర్సెస్ టీడీపీ. ఇంకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏంటంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక్క ఒంగోలు జిల్లాలోనే 158 రేషన్ షాపులు ఉంటే జనసేనకి కేవలం ఒకటే ఇచ్చారంట. దీన్నే బానిసత్వం అంటారని ఈయన ఎవరో పెట్టారు, జనసేన జర్నలిస్ట్ ఆవేదన అని పెట్టారు. నిజమో ఒకటితో తెలియదు కానీ బాలినేని గారు కూడా ఇదే పాయింట్ చెప్పినట్టున్నారు, ఇది కూడా చెప్పినట్టున్నారు. మీ పౌర సరఫరా నాదెండ్ల మనోహరే కదా పౌర సరఫరాల శాఖ కింద. ఇలా ఉంటే మిగిలిన వాటిల్లో జనసేన పరిస్థితి ఏమిటి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఒక ఆయన ఎవరో రాశారు. రైట్, ఈ గోవిందనామాలు ఒంగోలు పరిస్థితి మీరేమంటారు పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మినేని గారు, మీకు తెలుసు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయ రెడ్డి గారు టీటీడీలో సంస్కరణ కోసం ఒక కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చారు, దాంట్లో కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు. నేను ఒకసారి ఆయనతో ప్రయాణిస్తూ అడిగాను, మీరు ఎలా చూస్తారు సార్ దేవాలయాలు అంటే? ఆయన ఒక సలహా ఇచ్చాడు, దేవాలయాలు బాగుపడాలంటే ఈ దేవుణ్ణి నమ్ముతామని పైకి చెప్తుంటాడు వేషాలు వేసుకొని, వీళ్ళ నుంచి తప్పిస్తే బాగుపడుతుంది అన్నాడు. ఒక సింగిల్ స్టేట్మెంట్. ప్రజల మీద నమ్మకం ఉండేవాళ్ళు, ప్రజల మీద గౌరవం ఉండేవాళ్ళు మాత్రమే వ్యవస్థను కాపాడతారు. ఇట్లాంటి వేషాలు వేసేవాళ్ళు పైకి వేషం వేస్తారు, లోపల వేరే చేస్తారు, నా అనుభవంలో తెలియదు అన్నాడు. ఆయన ఒక నివేదిక ఇచ్చాడు. అంటే పాయింట్ ఏంటంటే వేషాలు కాదు, మనసు ప్రధానమైంది. ఇప్పుడు భక్తుల ప్రయోజనాలే కదా, దేవుడు ప్రయోజనాలు కాపాడేది ఏముంది? దేవుడు ఆయన చూసుకుంటాడు. భక్తులు కూడా కాపాడాల్సింది ఆయనే కదా. మనల్ని కాపాడాల్సింది భక్తుల సౌకర్యాలని. కాబట్టి దాని పట్ల శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ప్రజల పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఆ విశ్వాసం లేని వాళ్ళు బుద్ధి పుట్టినట్టు ఉపన్యాసాలు చెప్పే మాట. అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం తిరుపతి లడ్డూని ఎంత అన్యాయంగా మాట్లాడారో ఇదే పెద్దలు. ఇప్పుడు గోవిందనామాల గురించి బాధపడుతున్నారంట, ప్యారడీ ఎవరో చేశారని చెప్పి. గోవింద అనేక సందర్భాల్లో అంటుంటాం కదా. భక్తితో చేసేటప్పుడు లేదా కోపంతో ప్రభుత్వాన్ని విమర్శించేవాడు గోవింద అనడం అనేది ఒక సాధారణటువంటి మనిషికి ఉన్నటువంటి లక్షణం. గోవింద అంటే అర్థం ఏంటి? నన్ను కాపాడని చెప్పడంలో ఉంది, వాడిని తిట్టడంలో కూడా ఉంది, ఎదుటి వ్యక్తిని, అన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని అది వాళ్ళు అంతర్లీనంగా ఇంకేరే పేరు చెప్పలేదే. శ్రీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, గోవింద అనేది ఒక మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఒక వాస్తవం. కోపం వచ్చినా, బాధ వచ్చినప్పుడు, దేవుడిని కోపం వచ్చినప్పుడు ఏమని భక్త రామదాసు ఏమని విమర్శించాడు? పేరు పెట్టి అన్నాడు. కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా దేవుడి పేరే చెప్తాం. కాబట్టి అలా ఒక సహజంగా వచ్చినటువంటి ప్రక్రియలో భాగంగా అన్న దాన్ని తీసుకొని అదే అంటున్నాను కదా, వేషాలు వేసే వాళ్ళకి అర్థం కాదు. ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు అంటే ప్రజలను ప్రేమించేవాడికి ఆ ప్రజల్లో ఉన్నటువంటి భక్తి అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు మాట అంటున్నానంటే కొమ్మినేని గారు, డిఎస్సి దీక్షలో జరిగినటువంటి తతంగం ఇది. డిఎస్సిలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు లేవు కాబట్టి వేషాలు, మాటలు, కూర్చునే తీరు, వీటి గురించి చర్చిస్తున్నారంటే ఆ నుంచి వచ్చిన డిమాండ్కి మన దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఇంకా చాలా వస్తాయి, ఈ ప్రక్రియలన్నీ వస్తుంటాయి. ఇంకా మనం చూసి ఆనందించడం, మన పని మనం చేసుకొని పోవడం తప్ప చేయగలిగిన లేదు. ఒంగోలు ఇష్యూ మీద కూడా మాట్లాడతారా? ఇద్దరు చాలా సాధారణ నేను, ఎందుకంటే ఆయన పోయింది దానికే, వాళ్ళ మధ్య అసాధారణ గొడవ వస్తుంది. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒక వరలో ఉండాలి. ఆయన పార్టీకి ఆయన వైసీపీలో ఉండి, ఈయన పార్టీకి తెలుగుదేశం ఉంటే గొడవ వచ్చినది కాదు. ఎప్పుడైతే ఆడు చేరినాడో అధికార పక్షంలో సమస్యలు వస్తాయి. ఒకటి ఇంతకు శేఖర్ రెడ్డి గారు అన్నారు, మేము మా వాళ్ళైనా వదలమని. దీంట్లో ఎవరో ఒకరైతే తప్పు చేశారు. ఆయన ఈయన విమర్శిస్తున్నాడు, ఈయన ఆయన విమర్శిస్తున్నాడు. ఎవరో ఒకరు తప్పు చేశారు కదా, మరి ఎవరో ఒకరిపైన చర్య తీసుకోండి. ఎవరిపైన చర్య తీసుకోకుండా ఇద్దరు వదిలేస్తే లాభమే ఉంది. కాబట్టి అది నేను అనుకుంటుంది, ఒంగోలులో ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒక వరలో ఇమ్మడం వల్ల ఉంది. నేను అనుకుంటుంది ఇది బాలినేని గారు ఇంకొకరు ఆ వర నుంచి బయటకు వచ్చేంత వరకు వాళ్ళు ఎట్లే మాట్లాడుకుంటూ అంటారు.
ఒంగోలులో అన్నెసరీ రాజకీయ కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. రైట్. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా ప్రైవేట్ అధీనంలోకి, సామాజిక సేవలన్నిటికీ యూజర్ ఛార్జీల వసూలు. 51% వాటా ప్రైవేట్కే. 16 రంగాల్లో పీపీపీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం 16 రంగాలను ప్రైవేటైజ్ చేస్తారా? ఇంకో పరోక్షంగా చెప్పాలంటే ప్రైవేటుకు ప్రోత్సాహం, ప్రజలకు ప్రయోజనం అని ఎల్లో మీడియా, ఈనాడు వాళ్ళు రాస్తున్న వైనం. ఇదే పని ఇంకెవరైనా చేస్తే ఎంతకి బీభత్సంగా చెప్పుండేవాళ్ళు. సో శేఖర్ గారు చెప్పండి, ఈ పీపీపీ తోటి ఇక పోలీస్ శాఖ ఒక్కటి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే సరిపోతుందేమో, మొత్తం అన్ని రంగాలు ప్రైవేటైజ్ చేసిన తర్వాత. సార్ ఇది ప్రజా సర్కార్ కాదు సార్, ఓఎల్ఎక్స్ సర్కార్ అని నేను మొదటి నుంచి ముత్తుకుంటున్నాను సార్. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టేయడం, ఇది కామన్ గా కొనసాగుతా ఉంది సార్. ఎంత దుర్మార్గం అంటే పీపీపీ విధానం 2026 కి సంబంధించి నిన్న ఏదో ఆమోదం తెలిపినట్టున్నారు సార్. ఇక దీంట్లో ప్రజల కనీస అవసరాలైనటువంటి సామాజిక బాధ్యతగా ఉండాల్సినటువంటి విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సేవలు కూడా సార్ ఆఖరికి ప్రైవేట్ పరం చేసేస్తా ఉన్నారు సార్. ఈ పీపీపీ ప్రాజెక్టుకి సంబంధించి VGF వైబిలిటీ గ్యాప్ ఫండ్ ని మామూలుగా ఇస్తుండేవాళ్ళు సార్, వైబిలిటీ గ్యాప్ ఫండ్. కానీ ఈసారి ఏం చేశారు అంటే సార్, సో వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ అని కూడా ఇచ్చారు సార్. ఈ వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ అంటే ఏంటంటే, సో వీళ్ళకి అప్పు ప్రభుత్వమే ఇస్తుంది సార్. వీళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి లేకపోతే నిర్వహణ కోసం డబ్బులు అప్పు రూపంలో ప్రభుత్వం ఇస్తుంది సార్. వాళ్ళు అసలు కడితే చాలు, ప్రభుత్వమే వడ్డీ కడుతుంది సార్. ఇది ఎక్కడిది ఇది? సో వాళ్ళకి డబ్బులు ఇచ్చేది మనమే, భూములు ఇచ్చేది మనమే, వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చేది మనమే, వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేది మనమే, అన్ని ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి యూజర్ ఛార్జీల రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బు గుంజుకుంటారు సార్. సో డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళు ప్రజల దగ్గర నుంచి యూజర్ ఛార్జీల రూపంలో లాగేసుకుంటున్నారు సార్. దీనివల్ల ప్రజలకి ఎక్కడ ఉపయోగం? నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి సామాజిక అవసరాలన్నిటి నుంచి, బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి ప్రజలను ముక్కు పిండి వసూలు చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర సార్. నాడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పారిశుద్ధ్యానికి సంబంధించి చేస్తూ చెత్తకు సంబంధించినటువంటి ట్యాక్స్ వసూలు చేస్తే ఇదే సార్ యూజర్ ఛార్జీలు. అది కూడా 50 నుంచి 100 రూపాయలు. అది కూడా 50 నుంచి 100 రూపాయలు. దాని గురించి ఏం మాట్లాడారు సార్? ఇప్పుడు మరీ దారుణమైన విషయం ఏంటంటే పీపీపీకి సంబంధించి సార్, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఉద్యానవన మార్కెట్లు, పూల పెంపకం, పార్కులు, మార్కెట్లు, ఉద్యానవన ఆహార శుద్ధి అనుబంధ మౌలిక సదుపాయాలు, శీతల గిడ్డంగులతో సహా సార్ లాజిస్టిక్ పార్కులు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకే సార్. విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్, టెక్నాలజీ పార్కులు, ఈ గ్రంథాలయాలతో సహా ప్రైవేట్ వాళ్ళకే సార్. విద్యుత్ పంపిణీ ప్రైవేట్ వాళ్ళకే సార్. సార్ ఆరోగ్యానికి సంబంధించి మరీ దారుణం సార్. PHCUలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి కదా సార్, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ, నర్సింగు, రోగ నిర్ధారణ, గుండె జబ్బుల కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, విద్యా వైద్య మౌలిక సదుపాయాలు, ప్రమాద సహాయక కేంద్రాలు, పునరావాస శిక్షణ కేంద్రాలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఇక పారిశ్రామిక పార్కులు సార్, SEZలు అని చెప్పేసి గవర్నమెంట్ నడిపేస్తారు. ఇప్పుడు ఆ పారిశ్రామిక పార్కులు కూడా ప్రైవేట్ వాళ్ళకే సార్. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే ఆనకట్టలు, కాలువలు, ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ వాళ్ళకే సార్. వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకి వాటర్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం సార్. దాన్ని కూడా ప్రైవేట్ కట్టబెడితే నీకు మీటర్లు పెట్టి, ఇప్పుడు ఎలా అయితే మనం లీటర్కి ఎంత డబ్బులు కడుతున్నామో రైతులకు కూడా మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుంది సార్ వాటర్కి. ఎంత దుర్మార్గంగా యూజర్ ఛార్జీలు సార్. ఇక ప్రజా మార్కెట్లు, భవనాలు కూడా వాళ్ళకే సార్. వినోద విహార థీమ్ పార్కులు వాళ్ళకే, రోడ్లు వాళ్ళకే, రోప్పోలు వాళ్ళకే, అంతర్గత జల రవాణా వాళ్ళకే, ఓడరేవులు వాళ్ళకే, అంతర్గత ఓడరేవులు వాళ్ళకే, ఫిషింగ్ హార్బర్లు వాళ్ళకే, విమానాశ్రయాలు వాళ్ళకే, లాజిస్టిక్ హబ్బులు వాళ్ళకే, రైల్వే పట్టణ రవాణా వ్యవస్థలు వాళ్ళకే, కళలు, సాంస్కృతిక థియేటర్లు వాళ్ళకే. ఇంకా దారుణమైన అంశం టెలికమ్యూనికేషన్, నీరు, పారిశుద్ధ్యం సార్. అంటే మనకి వాటర్ ఇస్తారు కదా సార్ ప్రతిరోజు, ఆ వాటర్ ప్రైవేట్ వాళ్ళకే, పారిశుద్ధ్యం వాళ్ళకే, ఇలా ఇతర సామాజిక మౌలిక సదుపాయాలు వాళ్ళకే సార్. దుర్మార్గంగా ఇది అది అని లేకుండా ప్రభుత్వం కల్పించాల్సినటువంటి సామాజిక బాధ్యతగా కల్పించాల్సినటువంటి విద్య, వైద్యం, తాగునీరు, రవాణాతో సహా ప్రతిదీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాకుండా వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి ప్రజల దగ్గర నుంచి
యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారంటే ఇది వసూలు ప్రజాప్రభుత్వం చేయలే, వసూలు లేకపోతే చేస్తారు. ఓఎల్ఎక్స్ ప్రభుత్వం అనేది చెప్పాలి సార్. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, నిజంగానే అప్పట్లో చెత్త ప్రభుత్వం అది ఇదని పెద్ద ఇచ్చేశారు, రైతులకి మోటార్లకి మీటర్లు పెడితే అదే చాలా ప్రమాదం జరిగింది, పగలగొట్టండి అన్నారు, ఏది కేవలం వివరాలు తీసుకోవడానికి కోసం పెట్టిన మీటర్లకి, ఇప్పుడేమో మొత్తం ప్రైవేటే అంటున్నారు. దీన్ని ఎల్లో మీడియా సహజంగానే ప్రజలకు ప్రయోజనం అని రాస్తూ ఉంది. మరి యూజర్ ఛార్జీలను అప్పుడెందుకు వ్యతిరేకించారు, ఇప్పుడెందుకు మళ్ళీ పెడతా ఉంటున్నారు? 2004కు ముందు వాతావరణాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందంటారా చంద్రబాబు గారి ప్రభుత్వంలో? అంటే కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఒక పాలసీగా కొన్ని రంగాల్లో పీపీఏలు, కొన్ని రంగాల్లో గవర్నమెంట్ సెక్టార్, కొన్ని రంగాల్లో మిశ్రమం ఒక పాలసీగా తీసుకెళ్లారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అది అనివార్యం, ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రాథమిక రంగం ప్రజల అవసరం, ప్రజల ఆరోగ్యం. అదేవిధంగా పోర్ట్లు సంపద సృష్టికి అవకాశం ఉంది, తిరిగి మనం ప్రజలకు ఇవ్వడానికి దాని పబ్లిక్ సెక్టార్లో. పీపీఏ మోడల్లో మన భోగాపురం ఎయిర్పోర్ట్, నేను చంద్రబాబు గారు అంటున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ మాదే అంటారు, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ లాగా పీపీఎల్లో మెడికల్ కాలేజీ ఇస్తే వద్దంటారు. ఇక్కడ మొత్తం మీద ఒకటి ఒప్పుకుంటున్నారు అంతర్లీనంగా, భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ గారిదే అని ఒప్పుకుంటున్నారు. అంతవరకు వారిని అభినందించాలి. బట్ చంద్రబాబు గారు అర్థం చేసుకోవాల్సింది, నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి, కానీ అది ఓపెన్ గా చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు పీపీఏ పద్ధతులు సమర్థించే క్రమంలో అది ప్రైవేట్ కాదండి, పబ్లిక్ ఉందని దబాయిస్తారు. జగన్ గారు ఎక్కడ దాచుకోలేదు, ఇది ప్రైవేట్ రంగంలో ఉంటుంది, ఇది పబ్లిక్ సెక్టర్ లో ఉంటుంది అని స్పష్టంగా చెప్పి ప్రజల ముందుకి, అందువల్ల ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వాటంగా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ అంటారు, వాటంగా లేనప్పుడు ఇది ప్రైవేటీకరణ కాదు, దాంట్లో పబ్లిక్ గడ్ అనే పదం ఉంది, ఇంకో పీ గడ్ ఉంది చూసుకోండి అంటారు. ఈ దొంగతీడు అనవసరం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏ పద్ధతిలో మొత్తాన్ని ప్రైవేట్ సెక్టర్లోకి ఇవ్వదలుచుకున్నారు. అది రవాణా, పోర్ట్లు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు, ఆర్టీసీ బస్ స్టాండ్లు, ఇవన్నీ కూడా చేయదలుచుకున్నారు. నేనేం ఆశ్చర్యపోను, మెడికల్ కాలేజీలు అంటే ప్రాథమిక రంగాన్ని ప్రైవేటీకరణ ఇవ్వడానికి సిద్ధపడిన ప్రభుత్వం కొంత వాణిజ్య స్వభావంగా దీన్ని ఒప్పుకుంటుందా? కాబట్టి ఈ ప్రభుత్వ పాలసీ అది బయటపడుతున్నారు, ఇంకా ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ పాలసీలు కొనసాగితే మనం. అంటే నాకు అర్థం కాని విషయం ఇన్ని ప్రైవేట్ వారికి అప్పచెప్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, పోలీస్ శాఖ మీద మాత్రమే తప్పుడు కేసులు పెడతానికో లేకపోతే నిజమైన కేసులు పెడతానికి మాత్రమే ప్రభుత్వం ఉంటుందా ఇక పైన? అంటే ఒకటి మీరు చూడండి, లండన్ పెట్టుబడిదారు వ్యవస్థ కేంద్రం కదా, ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం గవర్నమెంట్ సెక్టర్ లో ఉంది. అవును, నేను తెలియక వారి పెట్టుబడిదారీ వ్యవస్థకు మొదటి దేశం అది. అంటే ఇది క్యాపిటలిస్ట్ దేశం పాలసీ, ఏ పాలసీ అనేది నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇంతకుముందు పదే చంద్రబాబు గారు ఏమంటారు, సంపద సృష్టించి ప్రజలు బాంచాలంటున్నారు. సంపద ఇక్కడే కదా, జగన్ గారి కాన్సెప్ట్ అదే. జగన్ గారి సిద్ధాంతం చెప్పకుండా చేసినాడు, ఈయన సిద్ధాంతం చెప్పి చేయడు. ఇప్పుడు పోర్టులు ఇవన్నిట్లో ప్రభుత్వ రంగంలో ఉంటే 4 రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది, దాన్ని ప్రజలకు ఖర్చు పెడతారు మెడికల్ కాలేజీలు వాటి రూపంలో. ఈ బ్యాలెన్స్ ఎక్కడుంది? ఇప్పుడు ఉదాహరణకు ఈ 2 ఏళ్లలో ఆదాయం ఎందుకు పడిపోయింది గారు, మొదటి త్రైమాసికం 25% రావాలి కదా ఆదాయం ఈ బడ్జెట్ ఇయర్ లో. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయన చెప్పలేదు కానీ 58,000 కోట్లు రావాల్సింది 39,000 కోట్లు వచ్చింది, 19,000 కోట్లు డెఫిసిట్ వచ్చింది. ఏది మొదటి 3 నెలల్లో. మీరు అంచనా, ప్రజల అంచనా కాదు. అంటే ఎందుకు వస్తా ఉంది, నువ్వు అన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటా ఆదాయాన్ని వచ్చే మార్గాన్ని వదులుకుంటే ఇంకా ప్రభుత్వానికి గల్లాపెట్టి గల్లాపెట్టి నుంచి ప్రజలకు ఎప్పిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఈ పద్ధతుల్లో సంపద సృష్టి కూడా ఉండే అవకాశం లేదు. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత తప్పిపోతే అది ప్రభుత్వానికి నష్టం, అల్టిమేట్ గా ప్రజలు అన్నిటినీ సొంతంగా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. రైట్. దీంతో పాటు దీని మీద కూడా కామెంట్ చేయండి. పోలవరంలో నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లే, ఆ మేరకు ప్రాజెక్టు పూర్తిగా అంచనా వేయాలని 30,000 కోట్లకు సవరించామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో నిజంగానే 41 కొందరు ఎల్లో మీడియా తొలి దశ అని ప్రచారం, నిజంగా తొలి దశ అయితే పర్వాలేదు, తప్పేం పట్టక్కర్లా. ఏది ఫర్దర్గా 45.72 ఏదో ఉంది కదా, అక్కడికి వెళితే. కానీ ఇప్పుడు 41.5కే మీ పరిమితం చేస్తే ఆ ప్రాజెక్టు పర్పసే డిఫీట్ అవుతుంది కదా. పురుషోత్తమ రెడ్డి, పోలవరం 152 అడుగులు ఎత్తు, ఇప్పుడు 135 అడుగులు, 41 పాయింట్ అంటే 135 అడుగులు మామూలు భాషలో చెప్పాలంటే. ఇది మొదటి దశ. ఇది జగన్ గారు చాలా కాన్ఫిడెన్స్ గా అసెంబ్లీలో చెప్పారు. ఆ రోజు వీళ్ళు మీరు బ్యారేజ్ గా మార్చేస్తున్నారు అని ఆరోపించినప్పుడు జగన్ గారు క్లిస్టర్ క్లియర్ గా చెప్పిన మాట ఏంటంటే 135 అడుగులు, అది 41.5 మీటర్లు ఏమని అంటున్నాము, ఇది మొదటి దశలో నీళ్లు నిలుపుతాము. ప్రాజెక్టు 152 అడుగులే, 45 మీటర్లే కడతాము. డిజైన్ అదే ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన డిజైన్ కొనసాగుతుంది
అని చెప్తూ ఈ 12,000 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాము. ఇప్పుడు రాజ్యసభలో చెప్పారు, అది వైసీపీ వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. ఈ 12,000 కోట్ల రూపాయలు 2023లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ 12,000 కోట్ల రూపాయల్లో దాదాపు 13,000 కోట్ల రూపాయల్లో ఈయన అడ్వాన్స్ ఉంది. గతంలో కొమ్మినేని గారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి తిరిగి కేంద్రం చుట్టూ తిరిగేది. జగన్ గారు అట్లా సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రధానమంత్రితో మాట్లాడి 2023 జూన్ జూలై క్యాబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈయన అడ్వాన్స్ ఇవ్వడానికి ఆ 12,000 కోట్లు ఇప్పుడు వస్తా ఉండేది. ఈ ప్రభుత్వం తెచ్చింది కాదు. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే జగన్ గారు 12,000 కోట్ల రూపాయలు ఈయన అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసినాడు. ఇది మొదటి దశకు అయ్యే ఖర్చు అని ఒప్పించాడు కేంద్రాన్ని. ఇప్పుడు మీరు చేసిన ఘనకార్యం ఏంటంటే ఆ డబ్బులు తీసుకుంటున్నారు, మొదటి దశని కాస్త చివరి దశ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన సర్కార్ చేయాల్సింది ఏంది? మొదటి దశ 135 మీటర్లలో అయ్యే ఖర్చు 12,000 కోట్లు తీసుకోండి, జగన్ గారు సాధించిన దానికి ఖర్చు పెట్టండి. మీరు డబ్బులు ఇచ్చిన సర్కార్ ఏదైనా చేయదలుచుకుంటే 152 అడుగుల ఎత్తులో కట్టడం ద్వారా ఏదైతే నిల్వ ఉంటుందో ఇంకొక 20,000 కోట్లు అవుతుంది కదా నిర్వాసితులకు, దాన్ని సాధించండి. ఈయన అడ్వాన్స్ సాధించండి. అవి చేసుకోకుండా జగన్ గారు సాధించిన దాన్ని మా ఖాతాలు వేసుకొని మీరు అదే పర్మనెంట్ చేయడం అనేది పోలవరానికి రాష్ట్రానికి నష్టం. మీరు ప్రస్తావించినట్టు ఈరోజు 120 రోజులు పోలవరం ప్రవాహం ఉంటుంది. ఒకే స్థాయిలో ప్రవాహం ఉండదు కొమ్మినేని గారు, ప్రవాహం మారుతూ ఉంటుంది. కానీ ప్రవాహం మారినప్పుడు తగ్గినప్పుడు మన ఫ్లో తగ్గిపోతుంది కదా. ఫ్లో తగ్గిపోయినప్పుడు కుడి ఎడమకాలు తగ్గిపోతుంది. రెండో వైపు ఇప్పుడు పైకి ఏం చెప్తున్నారు, పోలవరం నుంచే లిఫ్ట్ చేసి రాయలసీమకు 200 టీఎంసీలు తీసుకొస్తా ఉంటున్నారు 80,000 కోట్ల రూపాయలతో. మరి అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ తగ్గిపోతే అవకాశాలు తగ్గిపోతే. రెండో వైపు రాజశేఖర రెడ్డి గారు దుమ్మగూడెం టేల్పాన్ పథకాన్ని దుమ్మగూడెం నుంచి తీసుకున్నాం. అప్పుడంతా ఈ డ్యామ్ నిల్వ పూర్తిగా ఉంటేనే, వెనక్కి నీళ్లు కొడితేనే ఇవన్నీ సాధిస్తాం. అంటే ఒక బహుళార్థక సాగర్ ప్రాజెక్ట్ ని దాని అర్థం చెరిపేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 152 అడుగుల్లో డ్యామ్ కడతారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ 152 అడుగుల ఎత్తులో నీళ్లు నిలిపితే ఎంత అవుతుందో ఆ రెండో దశ పనులకు కేంద్రాన్ని ఒప్పిస్తేనే మీ డబుల్ ఇంజిన్ సర్కార్ సార్థకత వస్తుంది. లేకపోతే పోలవరానికి తీవ్రమైన అన్యాయం చేసిన వారు అవుతారు ఈ కూటమి ప్రభుత్వం అండ్ డబుల్ ఇంజిన్ సర్కార్. నీకు అర్థం రైట్. ఇక మీ భూమిపై ఇతరుల పెత్తనమా, పాస్ పుస్తకాలపై వాళ్ళ ఫోటోలా అంటూ వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ కుట్రలు కుతంత్రాలు. ఎంతసేపు ఈ గొడ్డలి పార్టీ ఇదే గొడవ. రెవెన్యూ సంస్కరణలు భూదస్త్రాల ప్రక్షాళనకే. అసలు ఈ పేపర్లు చూస్తేనండి అచ్చంగా 7 నెలల్లో రీసర్వే పూర్తి. మరోవైపు శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే కొడుకు కారు ప్రమాదం కేసు. చివరికి ఏడాది క్రితం ఆటోని ఢీకొట్టిన ఎమ్మెల్యే గోవిందరావు కొడుకటండి. ప్రమాదంలో భోగయ్య అనే వ్యక్తి మృతి. కేసు నుంచి తన కొడుకుని సాయం తప్పించిన ఎమ్మెల్యే గోవిందరావు. మరి దీని మీద ఎంతవరకు అసలు కేసే లేదు, చర్య తీసుకోలేదంటూ బయటకు వచ్చిన ఎమ్మెల్యే గోవిందరావు బెదిరింపుల వీడియో అంటూ వార్తలు సోషల్ మీడియాలో కానీ వార్తలు కానీ తిరుగుతుంది. సంక్షిప్తంగా ఈ గొడ్డలి గొడవ, ఈ రీసర్వే ఎవరి క్రెడిట్ శేఖర్ మిత్రమా? సార్, రీసర్వే, సమగ్ర భూ రీసర్వే అనేది ఎప్పుడు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ టైంలో సర్వే జరిగింది. అప్పటి నుంచి కూడా ల్యాండ్ రికార్డ్స్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారై ఏ భూమి పట్టుకున్నా సరే డిస్ప్యూట్స్ ఉంది. పరిశ్రమలు రావాలన్నా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైనా భూమి కొనుక్కోవాలన్నా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నీతి ఆయోగ్ సూచన మేరకి, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక మేరకి జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర భూ రీసర్వే చేసి ఆ ల్యాండ్ టైటిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి తీసుకొస్తే దాని మీద వీళ్ళు రాసినటువంటి రాతలు మనం చూస్తే సార్, దానికి తోడు ఎన్నికలకు ముందు IVRS కాల్స్ చేసి ప్రతి ఒక్కరికి మెదళ్లలో విషం నింపారు సార్. భూమిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పట్టుకుని ఎత్తుకోబోతారు అన్నట్టుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో గద్దలంట సార్. ఇట్లాంటి రాతలన్నీ రాశారు సార్. మరి వీరు వచ్చిన తర్వాత ఇప్పుడు అదే భూ సర్వే కదా జరుగుతుంది. మేము చేసినటువంటి భూ సర్వేకి ఇన్సెంటివ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే అవి కదా వీళ్ళు తీసుకుంది. ఎట్లా తీసుకోగలిగారు అది మేము అడుగుతున్నాం సార్. ఇక ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు చేస్తే అద్భుతం అంట సార్. ప్రాజెక్ట్ నక్ష అనేది చెప్పారు సార్. నక్ష మీ భూమికి రక్ష అంట సార్. ఇంత దుర్మార్గంగా రాస్తారు సార్ పేర్లు మార్చుకొని. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా సార్ నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఈ 22A ఒక ఎకరం భూమిని కూడా పెట్టలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్డ్ భూముల్ని పేదవాళ్ళకి పంచారు. అదేవిధంగా 22A ఉన్నటువంటి భూముల్ని మార్చారు. ఇక వీళ్ళు చెప్తున్నటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీతో సహా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. మరి ఆ రోజు మీరు విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హోల్డ్ కల్పించినటువంటి భూములను కూడా మీరు
ఏదైతే 22 నిషేధిత భూముల జాబితాలో మీరు అధికారంలోకి రాగానే పెట్టి ఇప్పుడు వాటినే మళ్ళీ పంచుతూ నేనే అందరికీ హక్కులు ఇస్తున్నాను, యాజమాన్య హక్కులు ఇస్తున్నాను అని చెప్పుకుంటూ పోతుంటే సార్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా చెబుతున్నాను సార్, నేను ఒక లబ్ధిదారుని, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అసైన్డ్ భూమో లేకపోతే 22A భూమో లేకపోతే ఇనాం భూమో ఏదో భూమి ఉంటుంది సార్, ఆ భూమిని ఫ్రీ హోల్డ్ చేసి నాకు యాజమాన్య హక్కులు ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి ఆ యాజమాన్య హక్కుల్ని రద్దు చేసి 22Aలో పెట్టి ఏదో అక్రమాలు జరిగాయి విచారణ చేయాలని చెప్పి సార్. సో విచారణ చేసి ఏ అక్రమాలు జరగలేదని తేలింది సార్ వీళ్ళకి. తర్వాత మళ్ళీ నాకే సభ ఏర్పాటు చేసి మళ్ళీ నాకే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మీ జీవితానికి నేనే సారథి, మీ జీవితానికి నేనే ఇచ్చేసాను, మీ బ్రతుకుల్ని నేనే బాగు చేశాను అంటే లబ్ధిదారుకు తెలియదా సార్? వీళ్ళ మీడియా ఎంతైనా రాయొచ్చు సార్, అరే నాకు భూ పట్టా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే యాజమాన్య హక్కులు ఇతను వచ్చి 22Aలో పెట్టి ఆ 22Aలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడే అని చెప్పి ఎవరైతే పట్టా అందుకుంటున్నారో అతనికి తెలియదా? తెలుసు సార్, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు సార్ 22Aలో పెట్టింది నేనే అని, కానీ నిస్సిగ్గుగా అబద్ధాలు సార్. రైట్, ఆ పరిస్థితి ఉంది. రైట్, మీరేమంటారు? ఈ చంద్రబాబు గారు ఈ గొడ్డల పార్టీ అని ఇష్టం వచ్చినట్లు అంత అసహనంగా ఎందుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది పురుషోత్తం గారు? కుమిడి గారు, చంద్రబాబు గారు అర్థం చేసుకోవాల్సింది, మీరు జగన్ గారిని అవమానిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ జగన్ గారు ఈ రాష్ట్రంలోని ఒక పెద్ద సమూహానికి లీడర్. సమూహం అంటున్నా, 2024 ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు 1,32,00,000 మంది, మీకు ముగ్గురికి ఓట్లు వేసిన వాళ్ళు 1,82,00,000 మంది. యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ, మీరే ఇందాక చెప్పారు 50 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి, మీరు ఓట్లు వేసారని మీరు కన్ఫర్మ్ చేస్తే కొంచెం కష్టమేమో. నేను అంటుంది టెక్నికల్ గా ఓటర్స్ కదా. నా పాయింట్ ఏంటంటే ఆ టెక్నికాలిటీ తీసుకున్న యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ జగన్ గారి నెంబర్ 1. ఏది ఘోరంగా ఓడిపోయినప్పుడు యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ అవును, వాళ్ళు నలుగురు కలిసి 1,82 వస్తే ఒకటికే 1,32 వచ్చినాయి. అంత పెద్ద ప్రజా సమూహానికి లీడర్షిప్ వస్తున్న ఆయన్ని పట్టుకొని గొడ్డల పార్టీ అంటే వాళ్ళందరినీ అవమానించినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న వాళ్ళందరూ సైకోలు, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నది గంజాయి ఏదేదో మాట్లాడేస్తున్నాం అంటే మనము, మీరు వారిని అవమానిస్తున్నారా, వెనకాల కదులుతున్న జనాన్ని వస్తున్నారా? అది 24 ఎన్నికల ఫలితాలు. కానీ ఈ కాలంలో బాగా పెరిగారు, మీ అందరికన్నా ఎక్కువ ఓట్లే ఉంటాయి ఈరోజు. కానీ అంత ప్రజా సమూహానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని పట్టుకొని అలా మాట్లాడడం ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. సాధారణంగా ఎదురు కూర్చునే వాళ్ళు వేయడానికి పనికొస్తుంది. మీ పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోను. అందుకే వీళ్ళు ఇప్పుడు బూడిది పార్టీ అని, తడిగుడ్డలతో గొంతు కోసే పార్టీ అని, వెన్నుపోటు పార్టీ అని టీడీపీని వీళ్ళు అనాల్సి వస్తుంది కదా. గతంలో ఎవరు అనుకోకుండా కొంచెం పద్ధతిగా మాట్లాడుకుంటే బాగుంది. అందుట్లోనూ ఇందాక రామకృష్ణ గారు అన్నట్టు తెక్కగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు గారి మీద వ్యాఖ్యానించారు కదా. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? రామకృష్ణ గారేమి వైసీపీ కాదు, రామకృష్ణ గారేమి వైసీపీ అలయన్స్ లో లేడు. ఈ రోజు 1,32,00,000 అన్నంటే రేపు మమ్మల్ని అనడా? ఎవరికైనా భయం ఆ బాధ ఉంటుంది. రేపు పెద్దవాళ్ళు అన్నప్పుడు చిన్నవాళ్ళు అనుకుంటున్నారా? ఇది ప్రజలందరికీ వేధిస్తున్న ప్రశ్న. అందుకని నేను అంటుంది ఏంటంటే కోమినేని గారు, మీరు రాజకీయంగా విభేదించండి. ఈ భాష ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రెండోది, ఇంతమంది సైకోలు, ఇంతమంది గొడ్డలు పట్టుకుంటే ప్రభుత్వం నిలుస్తుందా? 1,32,00,000 మంది ఓట్లు వేసిన వాళ్ళు నిలబడితే ఈ పద్ధతి మానుకోవాలంటే వాడు ఏమంటారంటే చులకన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ ఆ చులకన అవుతారు మీరు. అది వారు గుర్తిస్తే మంచిది, గుర్తించకపోతే ప్రజలేమి దీన్ని పట్టించుకున్నట్టుగా ఇన్ని వేల మంది, లక్షల మంది ఎందుకు పోతున్నారు? ఇప్పుడు అందరూ కోరిక ఏంది? మాకు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్య ఉంది. అందరూ నాకు ఫోన్ చేస్తుంటారు, ఈసారి మీరు ఎప్పుడైనా సాక్షిలో మాట్లాడేటప్పుడు గట్టిగా జగన్ గారు డిమాండ్ చేయండి, లాస్ట్ టైం వచ్చినాడు 12 రూపాయలు ఇచ్చినారు, ఈసారి రాలేదు, ఈసారి అంటే ప్రజల కోరికలు అట్టున్నాయి. గొడ్డల పార్టీ అట్టుంటాయా? చెప్పండి. ఒక చిన్న పాయింట్ సార్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సార్ కింది స్థాయి కార్యకర్త వరకు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయారు సార్. చంద్రబాబు నాయుడు గారు బూతులు తిడతారు సార్. ఇది సైకో అంటే బూతులు కాదు సార్, గొడ్డల పార్టీ వ్యక్తిత్వ హననాలు చేస్తారు సార్. ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు బూతులు తిట్టడం మనం చూస్తున్నాం సార్. ఇక వాళ్ళ పార్టీ తరపున చర్చా కార్యక్రమాలకు వచ్చే వాళ్ళు కూడా సార్ ఆఖరికి చిచ్చి అనిపిస్తుంది సార్. ఇలాంటి వాళ్ళ సంస్కారం లేకపోయినా అందరికీ అలాంటి పరిస్థితిని ప్రోత్సహిస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారే. గొడవలు ప్రోత్సహిస్తున్నారు అంటే మళ్ళీ ఆయన నీతులు చెప్పగలరు. అసలు ఎక్కడ బూతులు తిట్టడం అని అనగలరు, మా దగ్గర క్రిమినల్స్ ఉన్నారా అని అనగలరు, అన్ని ఆయన అనగలరు. పక్కన దాడులు ఎదురుగా ఎమ్మెల్యేలు వాళ్ళు జరుగుతూ ఉంటే కూడా అదే ఆయన గొప్పతనం సార్. బోండా ఉమా గారిని ముందు రోజు పిలుచుకున్నారు సార్, తర్వాత రోజు మల్లాది విష్ణు గారి మీద దాడి జరిగింది, బండబూతులు తిట్టారు సార్. సో వాళ్ళని ప్రోత్సహించేది చంద్రబాబు నాయుడు గారే.
మళ్ళీ నీతులు చెప్పేది చంద్రబాబు నాయుడు గారే సార్. ఇదేంటి విరుద్ధమో అర్థం కాదు అంటే సార్. మీడియా ఉంది కాబట్టి ఆ మీడియా బలంతో ఆయన ఏం చెప్పినా జనం నమ్ముతారనే ఒక దీంట్లో ఉన్నారు. అవి పైగా ఇంకోటి ఏమంటే 29లో మనమే గెలుస్తా ఉన్నప్పుడు అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ అవసరం ఏముందనేది కూడా ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? చర్చనీయాంశం అవుతుంది. గౌతమ్ అదానీకి బిగ్ రిలీఫ్. అదానీ క్రిమినల్ అభియోగాలను కొట్టివేసిన అమెరికా ఫెడరల్ కోర్టు. అదానీతో పాటు మరో ఇద్దరిపై కేసులు కొట్టివేసిన కోర్టు. న్యాయ వ్యవస్థపై గౌరవంతో స్వాగతిస్తున్న ఫెడరల్ కోర్టు తీర్పుపై ఎక్స్ వేదికగా గౌతమ్ అదానీ గారు వ్యాఖ్యానించారంట. ఇక దగా డిఎస్సిపై దద్దరిల్లిన రాష్ట్రం, గతం దొక్కిన జనం. కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్రహీనులవుతారా అంటూ చంద్రబాబు గారిని ప్రశ్నించిన జగన్. ఇక డిఎస్సి స్కామ్లో డిఎస్సి 2020 స్కామ్ను బద్దలు కొడతామన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక కుప్పంలో దారుణంగా ఎమ్మెల్సీ భరత్, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ తల్లిని అవమానకరంగా దూషిస్తూ అరాచకంగా అక్కడ వ్యవహరిస్తూ ఉంటే భరత్ గారిని ఇంట్లోంచి బయటికి రానివ్వలేదు. వాళ్ళు అక్కడ తిడతా ఉంటే చూస్తా కొంత ఇంటి మీదకి వెళ్ళని వాళ్ళు అంతవరకు బెటరే. కానీ అంత గుంపులుగా ఉంటే అక్కడ సెక్షన్ 30 లేదు, ఏం లేదు, పోలీసులు వాళ్ళ పక్కనే నిలబడి ఉన్నారు. పైగా ఇవన్నీ వదిలేసి ఎక్కడో మహిళా ఏఎస్ఐని తోసేసి తొక్కుకుంటూ వెళ్ళారని చెప్పి టీడీపీ మీడియా రాయటం. ఇది ఈనాడు ఇంత దిగదారిపోతుంది. రెండు రాయండి, పోనీ వాళ్ళు చేసింది రాయండి, వీళ్ళు చేసింది రాయండి. బోండవమ్మ చేస్తే చాలా గౌరవంగా చేసినట్లా, అక్కడ ఎమ్మెల్సీ మీద అంత ఇంటి మీద దాడి చేస్తే అవి మీకు కనపడవా? ఏమి దౌర్భాగ్యం. రామోజీరావు ఇట్లాంటివి నేర్పించేవరికి అబ్బెబ్బెబ్బెబ్బే కిరణ్ గారి పరువు పూర్తి జర్నలిజాన్ని నాశనం చేసేస్తున్నారు. చాలా పోనీ మాది పలానా పార్టీ పేపర్ అని చెప్పుకోండి, ఎవ్వరు నోరు అడగం. ఏమయ్యా ఇట్లా ఎందుకు చేస్తున్నారని కూడా అడిగే ప్రసక్తి ఉండదు. అయితే ఈ రెండు అంశాలు, ఇప్పుడు అదానీ కేసులో గతంలో వీళ్ళు నానా బీభత్సంగా రాశారు కదా, ఇప్పుడు ఇట్లా వచ్చింది. రెండు జగన్ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. డిఎస్సి దాని మీద చంద్రబాబు గారికి సలహా ఇచ్చారు. ఈ రెండు మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చెప్పండి దయచేసి. డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన ఆరోపణలు చేస్తుంది. ఒకటి, ఎవరైతే నవీన్ పరీక్ష పేపర్ల తయారీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నారో అతని టాప్ ర్యాంక్ ఎలా వస్తుంది, ఉద్యోగం ఎందుకు లేదు, అతనికే పరిమితమైంది ఆ క్వశ్చన్ పేపర్, అతను ఏమైనా ఇతరకు వ్యాపారం. ఇదే కదా 22 లక్షల మంది తిరిగి ఎగ్జామ్ రాయడానికి. మరి శేఖర్ రెడ్డి గారు చెప్పాలి కానీ నాకున్న అవగాహన మేరకు డిఎస్సి రద్దు చేసి ఎగ్జామ్ పెట్టమని ఎక్కడ జగన్ గారు డిమాండ్ చేసినట్టు నాకు తెలియదు. ఆయన చెప్పిందల్లా విషయాల పట్ల విచారణ జరిపి నిగ్గు తేల్చండి, తప్పులుంటే చర్య తీసుకోండి. కాదు, ఈ లెటర్ గేమ్లో పార్టిసిపేట్ చేశారని సర్టిఫికేట్ ఆధారంగానే ఉద్యోగాలు పొందిన వాళ్ళు, ఇట్లాంటి అక్రమాలు జరిగిన వాళ్ళకి సంబంధించి మాత్రమే వీరు డిమాండ్ చేస్తున్నారు. టోటల్ గా చేయలేదు ఆయన. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉద్యోగస్తులు కానీ పోటీగా వీళ్ళు ప్రదర్శన వాళ్ళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండోది, ప్రధానమైన స్పోర్ట్స్ కోటాలో 500 చిల్లర ఇచ్చారు కదా, 450. ఎంతమంది అప్లై చేశారు, ఏ ప్రాతిపదికన వాళ్ళకి ఇస్తుందో మనం డిస్ప్లే చేయమంటున్నాం, మెరిట్ లిస్ట్ చేయమంటున్నాం. దాని వేయకుండా చర్చకి రెడీ. ఏం చర్చిస్తారు మీతో? అనుమానమే విచారణకు ప్రామాణికం. ఏ అనుమానం కాదా? నవీన్ విషయం అనుమానం కాదా? స్పోర్ట్స్ కోటా అనుమానాన్ని నివృత్తి చేయడానికి విచారణ అడుగుతున్నారు. మీరు బస్తీ మీద సవాల్ చర్చకి రండి అంటే ఏం చర్చించేది మీతో? ఇంతకన్నా ఏం చర్చించాలి? కాబట్టి ఇది అర్థం లేని వాదన. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పారదర్శకంగా ఆలోచించాలి. రెండోది, అదానీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఏం ఆరోపించారు? 500 కోట్లు ఈయనకి ఇచ్చినట్టుగా రాసేసినారు సెకీ ఒప్పందానికి సంబంధించి. జగన్ గారు ఎప్పుడైతే కోర్టులో 50 కోట్ల రూపాయలు 2.2 వేశారో ఆ రోజు నుంచి వార్త రాయడం మానేసినారు. దాన్ని నిజంగా మీకు ఆ నమ్మకం ఉంటే కొనసాగించాలి కదా. బస్తీ మీద సవాల్ మేము రెడీ అవుతున్నామని. జగన్ గారు ఢిల్లీ హైకోర్టులో 50 కోట్లు పరువు నష్ట దావా వేసిన తర్వాత ఆ వార్త వేయడం మానేసినారు. మరి ఇప్పుడు ఆ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నారు కదా, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని. కానీ అదేం లేదు. కాబట్టి అదానీ కేసులో సెకీ ఒప్పందంలో ఇంకా ఎక్కువ రేటు పెట్టి మీరు కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంకా మేము మాట్లాడుతూ ఉంటాం, ఎక్కడ ఏం ఆరోపించాం జగన్ గారి మేడకు చుట్టుకుంటామంటే మీరు చుట్టొచ్చు, కానీ అది జనం చుట్టరు. జనం చుట్టాలి కదా, మీరు చుట్టితే సరిపోదు కదా. అయితే విచారణ సంస్థన చుట్టాలి. వాళ్ళు చుట్టరు, జనం చుట్టరు, మీరు చుట్టుకుంటారంటే అది మీ ఆనందం తప్ప ఏం చేయలేము. రైట్. శేఖర్ గారు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికే చుట్టడం ఎల్లో మీడియా నైజం సార్. సో ఆ రోజు ఏదో కోర్టులో ఏదో ఫెడరల్ కోర్టులో ఏదో ఇష్యూ అయిందనేసి వాళ్ళు రాసిన రాతలు పెట్టిన చర్చలు ఏంటంటే జగన్ గారిని అరెస్ట్ చేయడం కోసం FBI వస్తుందని చెప్పి రాశారు సార్. FBI నేరుగా FBI అంట సార్. FBI వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అదానిని కూడా వదిలేసా, అదాని గారిని వదిలేశారు సార్. ఇక్కడ మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చర్చలు సార్, మరీ దారుణమైన చర్చలు కొన్ని ఛానల్స్ లో. FBI వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్తుందని మాట్లాడారు. మరి ఈ రోజు అదానినే కోర్టు కేసు కొట్టేశారు సార్. మరి FBI ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్తారు? దీని మీద కూడా చర్చలు పెట్టాలి కదా వీళ్ళు. సో వ్యక్తిత్వ హననమే వాళ్ళ యొక్క లక్ష్యంగా జర్నలిజం చేస్తున్నారు సార్.
వ్యక్తిత్వ హననం ఎదుటి వారి వ్యక్తికి లేని తప్పులను ఆపాదించడమే లక్ష్యంగా జర్నలిజం చేస్తా ఉన్నారు సార్. కానీ ఎక్కడా కూడా జర్నలిజం విలువలతో జర్నలిజం చేయట్లేదు అనడానికి నిదర్శనం సార్. ఆ రోజు అలాగా రాసిన వాళ్ళు ఈ రోజు ఇది కూడా రాయాలి కదా సార్, రాయారు సార్ ఎక్కడ. ఎస్, ఇంకో పాయింట్ సార్, ఇక డిఎస్సికి సంబంధించి సార్, మొదటగా సార్ 16,000 మంది ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో ఆ నోటిఫికేషన్ రద్దు చేయమని వైఎస్ఆర్సీపీ అడగట్లేదు. పాయింట్ నెంబర్ 1, వచ్చిన వాళ్ళందరూ దొంగలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనట్లేదు. సో నవీన్ విషయం ఏదైతే ఉందో అది మాకు అనుమానం ఉంది, దాని మీద విచారం చేయండి, తప్పే ఉంది, మీ ఏ తప్పు చేయకపోతే. దాంతో పాటుగా కొంతమంది 1:1 నిష్పత్తిలో పిలిచిన తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పిలిచిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్ల వ్యాలిడ్ అయితే వ్యాలిడ్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకపోతే కనీసం ఎందుకు ఇవ్వలేదో మెన్షన్ చేయాలి కదా, అలా కాకుండా రిజెక్ట్ ఎందుకు చేశారు. పాయింట్ నెంబర్ 3, సరే అవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాము, జగన్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు నిరసన జరిగిన తీరు, వాళ్ళు ఎదురుదాడి చేయటం, మీ శిబిరాల మీద దాడులు చేయటం, నిన్న కుప్పంలో చంద్రబాబు గారి నియోజకవర్గంలోనే అంత అరాచకంగా పోలీసు టీడీపీ గూండాలనండి లేకపోతే ఇంకోళ్ళనండి, పైగా ఆ టీడీపీ వాళ్ళే వేరే పార్టీలు జెండాలు కూడా పట్టుకొచ్చారని కొందరు అంటున్నారు. ఎంతవరకు నిజం అది కానీ ఒక సార్ ఎంత దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు సార్ అది. సో కానీ ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి నియంత ప్రభుత్వంలో నిరసన తెలపడం నేరం, రైట్, గొంతెత్తడం పాపం అన్నట్టుగా మొన్న విజయవాడలో చూసాం సార్, ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులతో వచ్చి దాడి చేసి కోడిగుడ్ల దాడి, మూత్రం కూడా పోసిపోయారు సార్. అయినా పోలీసు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దాని గురించి చర్చించారు సార్. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, విచారణ చేయాలని చెప్పి రోడ్డు ఎక్కడంతో చంద్రబాబు నాయుడు గారు పోలీసులందరికీ ఇన్స్ట్రక్షన్, ఎక్కడికక్కడ ఆపండి. పులివెందుల్లో డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో లాఠీ చార్జ్ సార్. మేమేమన్నా ఉగ్రవాదులమా, సంఘ విద్రోహ శక్తులమా సార్? రైట్ సార్ మాకు అక్రమం జరిగింది సిబిఐ దర్యాప్తు చేయండి అని అడగడానికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారు. ఇంకో పక్క కుప్పంలో సార్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని గూండాలందరూ వెళ్ళి ఎమ్మెల్సీ భరత్ గారి మీద సార్ తల్లి అనే మాట అంటారు సార్. ఇంకా నారా లోకేష్ ఎప్పుడైనా తల్లి వాళ్ళ తల్లిని తిట్టకుండానే తిట్టారు అని చెప్పి మాట్లాడతారు సార్. నాకు తెలుసు సార్, నేను అడుగుతున్నాను, చాలా మంది కూడా తెలియాలి సార్. సో ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారికి ఒక్కరికే తల్లి, చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సత్యమని ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చేసింది సో ఎంత దారుణంగా తిట్టారు సార్, ఎంత దారుణంగా నారా అయితే ఎమ్మెల్సీ భరత్ వాళ్ళ తల్లిని తిట్టారు సార్. ఏం ఆయనకి బాధ ఉండదా? ఆవిడ తల్లి కాదా? ఇంత నీచంగా వాళ్ళని ఏదైతే పురిగొల్పి దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేపిస్తారు, పోలీసులను అడ్డు పెట్టి ఒక పక్క, ఇంకో పక్క గూండాలను పెట్టి ఒక పక్క. సో ఇది జంగిల్ రాజు కాకపోతే ఇంకోటి ఏంటి? ప్రజలు గమనించట్లేదు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ప్రజలు మొత్తం చూస్తున్నారు. మిగతా విషయాలు ఎట్లా ఉన్నా కూడా ఈ విషయంలో అయితే చరిత్రలో ఈయన మంచి పేరు తెచ్చుకోవాల్సిన టైంలో చంద్రబాబు గారు ఎందుకో ఇట్లా అప్రదిష్ట పాలవుతున్నారని అనిపిస్తూ ఉంది.